ఆర్థికంగా రాష్ట్రం పెను సమస్యల్లో ఉందని పదే పదే చెప్పుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు తన ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు ఏమాత్రం చేయలేదనడానికి మరో నిదర్శనం ఇది. విజయవాడ నుంచి గన్నవరానికి మధ్య ఉన్న దూరం కేవలం 26 కిలోమీటర్లు. నీరు చెట్టు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ మాత్రం దూరానికి చంద్రబాబు ఏకంగా హెలికాప్టర్ను ఉపయోగించారు. ఆయన దుబారా ఏమాత్రం ఉందో మా కరెస్పాండెంట్ సతీష్ నుండి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఏపీ సీఎం దుబారాలకు సంబంధించి వివరాలేంటి? సిద్ధేశ్వర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్రం తీవ్రమైన అప్పుల ఊబిలో ఉంది, తీవ్రమైన కష్టాల్లో ఉంది. ప్రతి జీతాలకు కూడా డబ్బులు లేవని ప్రమాణ స్వీకారం రోజు నుండి ఇప్పటి వరకు చెప్తూ వస్తున్న ముఖ్యమంత్రి స్వయంగా తను చేస్తున్న ఖర్చులన్నీ కూడా ఇవాళ దుబారాగా మారుతూ ఉన్నాయి. విచక్షణ రహితంగా ఈ దుబారా జరుగుతుందని చెప్పొచ్చు. ఇవాళ మనం ఒక ఉదాహరణ చూసినట్టయితే కేవలం విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి గన్నవరం కేవలం 25 కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంటుంది. ఈ దూరానికి కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం చంద్రబాబు ప్రయాణించిన విషయం ఇవాళ జరిగింది. కేవలం 25 కిలోమీటర్ల జర్నీ అనేది బై రోడ్డు వెళ్ళినా సరే, రోడ్డు మార్గం ద్వారా సీఎం కాన్వాయ్ వెళ్ళినా సరే 15 నుండి 20 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్ళినా సరే దానికి అంతే సమయం పడుతుంది, అరగంట సేపు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్డు ప్రయాణం చేయడానికి ఇష్టపడకుండా ప్రత్యేక హెలికాప్టర్లోనే వినియోగించుకుంటున్నారు. ఇలా ఈ ఒక్క పర్యటనకే కాదు, దాదాపుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి దాదాపుగా ఈ 23 నెలల కాలంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రతి ప్రయాణం కూడా ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారానే సాగుతూనే ఉంది. విదేశాలే కాకుండా కేవలం గన్నవరం కూడా, విజయవాడ నుండి గన్నవరం అన్నది ప్రత్యేక హెలికాప్టర్ వేస్తున్నారంటే ఈ వార్త తెలిసిన వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం తీవ్రమైన లోటులో ఉంది. ఈ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉంది. ఒకవైపు కేంద్రం నుండి సాయం అందడం లేదని సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్న వ్యక్తే మళ్ళీ వాళ్ళ ఖర్చు దుబారంగా చేస్తుంది. ఇప్పటికే దాదాపుగా తన కార్యాలయాల కోసం, తన నివాసాల కోసం సుమారుగా 100 కోట్ల రూపాయల వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ప్రజానికి డబ్బులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖర్చు చేసిన పరిస్థితి. హైదరాబాద్ లో తన నివాసానికి, తన అద్దె ఉంటున్న నివాసానికి రెంట్తో సహా ఇప్పుడు తాజాగా ఒక ఫామ్ హౌస్ కి కూడా 2 కోట్లు విడుదల చేసుకున్నారు. అలాగే సీఎం చంద్రబాబు కేవలం 3 నెలలు మాత్రమే ఉన్నటువంటి లేక్యూ గెస్ట్ హౌస్ కి 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసుకున్నారు. అంతేకాకుండా అంతకుముందు సచివాలయంలోని ఎల్ బ్లాక్ లో 7-8 అంతస్తులకు సంబంధించిన మరమ్మతుల కోసం దాదాపుగా 30 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి లింగంనేని గెస్ట్ హౌస్ ఏదైతే అక్రమ అనాథరైజ్డ్ బిల్డింగ్ దాన్ని సీఎం నివాసంగా మార్చుకున్నది, అక్కడ మౌలిక వసతుల కోసం సుమారుగా 40 కోట్ల రోడ్లు ఇతర అన్ని సదుపాయాల కోసం ఖర్చు చేసిన పరిస్థితి. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి ఒక కస్టోడియన్ గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి సాక్షాత్తు ఇలా దుబారా చేస్తున్నది విమర్శలకు దారితీస్తుంది. మనం చూస్తున్న ఈ ప్రయాణం అనేది హెలికాప్టర్ లో కేవలం 25 కిలోమీటర్ల దూరానికి కూడా ప్రత్యేక హెలికాప్టర్ వినియోగించడం.